హాయ్ ఫోక్స్. 'చికిరి' సారీ 'పెద్ది' సినిమా చూడడం జరిగింది. స్టోరీ చెప్పకుండా రివ్యూ చెప్తా. లాస్ట్‌లో నా ఒపీనియన్ చెప్తా. లాస్ట్ వరకు చూడాలి. హానెస్ట్‌లీ ఫస్ట్ గంట చూసిన తర్వాత సినిమా గయా అనిపించింది. నాకు 'రామ్ చరణ్' డాన్స్ తప్ప ఫస్ట్ గంటలో ఏది ఎక్కలే. ఆ 'జాన్వి' క్యారెక్టర్, లవ్ స్టోరీ అంతా సోది అనిపించింది. కానీ ప్రీ ఇన్ ఇంటర్వెల్ నుంచి సినిమా సీరియస్ మోడ్‌లోకి పోతుంది. సినిమా సోల్ మొత్తం సెకండ్ హాఫ్‌లో ఉన్నది. దట్ ఈస్ గుడ్. 'రామ్ చరణ్' పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ దిస్ మూవీ. హీ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గాని, పెర్ఫార్మన్స్ గాని, డాన్స్ గాని, క్రికెటర్ రన్నింగ్ ఈస్ ఓకే. కానీ ఆ కుస్తీ ప్రొఫెషనల్ రెజ్లర్‌లాగా చేసిండు. హీ డిడ్ అన్ ఔట్‌స్టాండింగ్ జాబ్. నెక్స్ట్ బాగా నచ్చింది 'జగపతి బాబు' గారి క్యారెక్టర్. హీ డెలివర్డ్ ఎ స్టెల్లర్ పెర్ఫార్మన్స్. ఫుల్ లెంత్ రోల్ కాకపోయినా సరే నాకు బాగా రిజిస్టర్ అయిపోయింది ఆ క్యారెక్టర్. నెక్స్ట్ 'శివన్న' క్యారెక్టర్ ఓకే. ఇంకా అది కాకుండా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు. ఏవి రిజిస్టర్ కాలే. నాకు పెద్దగా బాగా డిసప్పాయింట్ అనిపించింది 'దివ్యేందు' క్యారెక్టర్. నేను ఏదో ఎక్కువ ఉంటదనుకుంటున్నాను. సినిమా అయిపోయేసరికి అది వేస్టెడ్ అనిపించింది. సో, యాస్ 'జాన్వీ కపూర్'. ఇంకా 'రావు రమేష్' క్యారెక్టర్‌కి అసలు అది చిన్న రోల్, అది ఇంపార్టెన్సే లేదు. సో, నాకు ఈ డైరెక్టర్ ఏందంటే, ఈ పెద్ద పెద్ద యాక్టర్స్ గాకుండా కొంచెం లోకల్ తెలుగు యాక్టర్స్ పెట్టుకోవాలనిపించింది చిన్న వాటికైనా, చిన్న చిన్న యాక్టర్స్ అయినా గాని. ఎందుకంటే నాకు ఈ నాన్ తెలుగు యాక్టర్స్‌తోని లిప్ సింక్ ఇష్యూ వచ్చింది. ఎస్పెషల్లీ విత్ బొమ్మని రాణి. ఓవరాల్ వెరీ యావరేజ్ ఫస్ట్ హాఫ్ ఎక్సెప్ట్ ద ఇంటర్వెల్ అండ్ వెరీ గుడ్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ బాగుంటుంది విత్ ఎ లిటిల్ ఎమోషనల్ ట్విస్ట్. సో, దట్ ఈస్ గుడ్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. సో, ఓవరాల్ వాచబుల్. కానీ ఎందుకో నా ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. డైరెక్టర్ కుడ్ హావ్ డన్ ఎ మచ్ బెటర్ జాబ్ విత్ ద రిసోర్సెస్ దట్ హీ హ్యాడ్. బట్ 'రామ్ చరణ్' పెర్ఫార్మన్స్ గాని, డాన్స్ గాని సూపర్బ్ ఉన్నది. అండ్ సెకండ్ హాఫ్ ఈస్ వెరీ గుడ్. సో, దానికోసం అయితే చూడొచ్చు. దిస్ ఇస్ మై ఒపీనియన్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.